రాజధానిలో 65,000 కొత్త ఆటోలకు పర్మిషన్ లభించింది. ఎలక్ట్రానిక్, సిఎన్జి, ఎల్పిజితో నడిచే వాటికే అనుమతి లభించింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల తిరిగేలా పర్మిషన్లు లభించాయి. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం వేల కుటుంబాలకు ఉపాధి లభిస్తుందంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆటోల సంఖ్యను పెంచేందుకు అనుమతిస్తున్నట్టు రవాణా శాఖ పేర్కొంది. కాలుష్య సమస్యల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో కొత్త ఆటోలకు అనుమతులు ఇవ్వనున్నట్లు. అయితే నగరంలో రోజుకు పెరుగుతున్న జనాభా, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లే ప్రజలతో ఆటోలకు డిమాండ్ పెరిగింది. ఈ పరిస్థితులలో కొత్త ఆటోలకు పర్మిట్ల జారీకి అనుమతించాల్సిందిగా రవాణా శాఖ కమిషనర్ ఫిబ్రవరిలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. పరిశీలించిన ప్రభుత్వం 65,000 కొత్త ఆటోలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. వాటికి రవాణా శాఖ పర్మిషన్లు జారీ చేసింది. అయితే కొత్తగా వచ్చే ఆటోలను హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతం వరకే పరిమితం చేస్తున్నట్టు రవాణా శాఖ స్పష్టం చేసింది. కాలుష్య సమస్యలకు దారి తీసే డీజిల్, పెట్రోల్ తో నడిచే వాటికి కాకుండా ఇంధనంగా సిఎన్జి, ఎల్పిజి వంటి వాటిని ఉపయోగించే ఆటోలకే అనుమతులు ఇవ్వనున్నట్టు తెలిసింది. ఈ మేరకు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక వ్యక్తికి ఒకటికి మించి పర్మిషన్లు ఇవ్వొద్దని రవాణా శాఖ స్పష్టం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా కొత్తగా అనుమతించే ఆటోల వివరాలు ఇలా ఉన్నాయి. ఎలక్ట్రిక్ ఆటోలు 20,000, సిఎన్జి ఆటోలు 10,000, ఎల్పిజి ఆటోలు 10,000, రెట్రో ఫిట్టెడ్ ఎలక్ట్రిక్ ఆటో 25,000కు అనుమతించారు. ఆటోల సంఖ్య పెరిగినా కాలుష్యం పెరుగుతుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తాజా నిర్ణయంతో 65,000 కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా హైదరాబాద్లో కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.